శ్రీకాంత్ అసలు ఏం జరిగింది? అంటే 33 రోజుల్లో 7 సార్లు పాము కాటు వేసిందంటే చిన్న విషయం గాదు. అసలేం జరిగిందో చెప్పగలరా? బయట నైట్ టైమ్ అప్పుడు బయటకెళ్ళడం స్టార్ట్ అయింది. మిమ్మల్ని కరిచిన పాముని చంపేసారా? లేదంటే అది తప్పించుకొని వెళ్ళడం జరిగిందా? తప్పించుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా చంపలేదు దాన్ని. దొరుకుతలేదు. ఇంకా దొరుకుతలేదు. అది తాచుపామా? లేదంటే చూసినాను. విషం లేని సర్పం అనే ఎవరైనా విషయం తెలిసిందా మీకు? విషపాము అని చెప్పారు. సో, సెకండ్ అప్పుడు టైమ్ డాక్టర్లు ఏం వెళ్ళినప్పుడు జెప్పారు? తాచుపామా? లేపోతే కట్లపామా? రక్తపింజరి ఇలా ఉంటుంది గదా! ఏ పామని మన చెప్పారు? నాగుపామని అది నల్లనాగు. నాగుపాము. ఓకే. తల్లిదండ్రులు గాని, మీ పక్కన మీ బంధువులు గాని, కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ఉంటే వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? అమ్మ యెస్. ఇప్పుడు శ్రీకాంత్ తల్లి కూడా ఉన్నారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి పాము లాంటివి ఏదన్నా చంపడం గాని, లేదంటే తను పాముని ఏమన్నా తొక్కడం గాని అలాంటిదేమన్నా జరిగిందా? రీసెంట్‌గానే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా? ఎలాంటిది ఇంతవరకైతే లేదు. ఈ రీసెంట్‌గానే ఇప్పుడు ఆ నెలలో 6 సార్లు కాటేసింది. హ్మ్. ఏం తెలుస్తలేదింక. హ్మ్. అధికారులు ఏమంటున్నారమ్మా? అంటే ఆ పాముని పట్టుకోవడం గాని ఏమన్నా చేసారా మీకు అక్కడ? వెంటనే పాము కాటు వేసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ పాముని చంపేస్తుంటారు అక్కడ. స్థానికులు గాని, ఎవరన్నా కుటుంబ సభ్యులు గాని, లేదంటే అక్కడ పాములు పట్టేవాళ్ళు కొంతమందుంటారు. లేదంటే వాళ్ళు పట్టుకొని తీసుకొని దూరంగా అడవుల్లో వదిలేస్తుంటారు. అలాంటి ప్రయత్నం ఏమి చేయలేదా? అంటే కాటు వేసిన వెంటనే అది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుందా? కాటు వేసిన వెంటనే తప్పించుకొని వెళ్తాండు. కనబడతలేదు. నేను వెంటనే పోయినా గాని కనబడతలేదు. అయితే మరి నేను కావలి పోయినా గాని నాకు కనబడలే. కండ్లకు సబ్బు పెట్టుకొని సోమవారం నాడు కళ్ళకు, నెత్తికి సబ్బు పెట్టుకొని స్నానం చేయంగానే ఎడమ కాలుకు పెద్ద నేలకు కాటేసి వెళ్ళింది. నేను హ్మ్. పత్తేర పోయినా. ఇంటికాడ ఎన్ని రోజులు ఉండాలని. ఏమిటికన్నా అయితే అని నేను పత్తేర పోయినా ఆయన సబ్బు పెట్టుకొని స్నానం చేయంగానే కాటేసి వెళ్తే అమ్మ రా అని మళ్ళీ ఫోన్ చేసినాక వచ్చి వెంటనే హాస్పిటల్‌కు జాయిన్ చేశాను. ఇప్పుడు 7 సార్లు కరిచింది విషసర్పమేనమ్మా? అంటే నాగుపామేనా? తాచుపామేనా కరిచింది? నాగమ్మావే. డాక్టర్లు అదే నాగమ్మావే. విషయాన్ని చెప్పారా? నాగుపామనే కన్ఫర్మ్ చేసారా? ఆ! అదే విషయం చెప్పి. ఆ! అంటే అదే ఒకే చెప్పారు. ప్లేస్‌లో కాటు వేస్తుందా? అంటే లెఫ్ట్ లెగ్ అంటే ఎడమ చుట్టూ కాలుకు సంబంధించిన పాదం మీదే కాటు వేస్తుంది అంటున్నారు. అంటే ఒకే భాగం మీద శరీరంలో అది కాటు వేస్తుందా? కాదు. కాదు. హ్మ్. ఓసారి 2 సార్లు పెద్ద నేలకు, ఓసారి పాదం పక్కకు, ఓసారి మడమెకు, ఓసారి గిట్లా ఈ పక్క పైకి. చుట్టూ ఇగ కాలు చుట్టూ.